హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో పార్ట్ 2. క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో మనం పార్ట్ 1లో ఎల్సిఎం గురించి మాట్లాడామమ్మా. ఇప్పుడు పార్ట్ 2లో హెచ్సిఎఫ్ గురించి మాట్లాడదాం. హెచ్సిఎఫ్ గసాబా. ఏంటి గసాబా? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకము. ఓకేనా? మరి దీన్ని మనము రకరకాల మెథడ్స్లో చేయొచ్చమ్మా. ముందుగా మెథడ్ అయితే మాట్లాడదాం, తర్వాత షార్ట్ కట్ మాట్లాడదాం. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్లో అయితే నేను షార్ట్ కట్ అనేది చెప్తాను. ముందుగా మెథడ్ మాట్లాడదాం, ఎందుకంటే మెథడ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి. అందుకోసం అంటే అకాడమిక్ ఇయర్కి మెథడ్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనకి షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. ఈ రెండు వీటికి ఉపయోగపడే విధంగా అయితే నేను ఇప్పుడు క్లాస్ చెప్పబోతున్నాను. ముందుగా మెథడ్ మాట్లాడదాం. ఈ మెథడ్స్లో ఎన్ని ఉన్నాయంటే మనకి డివిజన్ మెథడ్ ఒకటి ఉందమ్మా. డివిజన్ మెథడ్లో 2 మెథడ్స్ ఉన్నాయి. లాంగ్ డివిజన్ మెథడ్ అండ్ షార్ట్ డివిజన్ మెథడ్ ఒకటి ఉంది. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి ఉంది. అలాగే మరలా మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది మనకి 10th క్లాస్లో వస్తుంది. యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకొని కూడా హెచ్సిఎఫ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ముందుగా డివిజన్ మెథడ్ అనేది చూద్దాం. లాంగ్ డివిజన్ మెథడ్ ఆర్ డివిజన్ మెథడ్, ఈ రెండు చూసాక అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 10. 4కి 10కి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో జాగ్రత్తగా చూడండి అమ్మా. ముందుగా మనము లాంగ్ డివిజన్ మెథడ్ మాట్లాడదాం. లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలా చేయాలంటే ముందుగా ఏదైతే ఉందో ఈ స్మాలెస్ట్ నెంబర్ తీసుకోండి, ఈ విధంగా రాయండి. నెక్స్ట్ 10 తీసుకోండి. ఇప్పుడు 4తో డివిజన్ చేయండి అమ్మా. ఎంతలు పడుతుంది? 4 1s are 4, 4 2s are 8, 2 times 8. ఇప్పుడు 10 - 8 will be 2. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2ని ఎలా ఉంచండి, ఇక్కడ ఉన్నటువంటి 4ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలమ్మా. ఇప్పుడు 2 2s are 4, that will be 0. ఎప్పుడైతే 0 వచ్చిందో ఈ ప్లేస్లో ఉండేదాన్ని హెచ్సిఎఫ్ గసాబా అంటాము. ఇది మనకి లాంగ్ డివిజన్ మెథడ్. ఓకేనా? మరి దీన్నే షార్ట్ డివిజన్ మెథడ్లో ఎలా చేస్తామో చూద్దాం. ఎలా రాస్తారమ్మా? ఫస్ట్ 4 10 రాయాలి. ఇప్పుడు 4 2s are 8. ఇక్కడ 10 - 8 will be 2. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువైపు డివిజన్ చేయాలమ్మా. 2తో 2 1s are 2, 2 2s are 4, 0. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి 0 వస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ మనకు వచ్చేసి 2. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది సపరేట్గా మాట్లాడదాం. మరొక 2-3 ఎగ్జాంపుల్స్ అనేది ఈ మెథడ్లో మనం చేద్దామమ్మా. చేసాక మీకైతే పూర్తిగా అవగాహన అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 60 90 150. ఈ క్వశ్చన్కి మనము కంటిన్యూస్గా అన్ని మెథడ్స్ కూడా మాట్లాడదామమ్మా. ఒక్కొక్క మెథడ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ చేసేటప్పుడు మనకి ఇలా 3 నెంబర్స్ ఇస్తే ముందుగా ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని చెయ్యాలి. అవి ఏ నెంబర్స్ అయినా పర్వాలేదమ్మా. ఓకేనా? ముందుగా మనం చిన్న నెంబర్స్ 2 తీసుకుందామమ్మా. 60 90. 60తో ఎన్ని టైమ్స్ పోతుంది? 60 1s are 60 by 90 - 60 will be 30. ఇప్పుడు ఏం చేయాలి? 30ని రాసుకొని 16 ఎక్కడ రాయాలమ్మా? 60. 30 అనేది 60తో ఎన్ని టైమ్స్ పోతుంది? 30 2s are 60. సో 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇదేమో మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది దేని యొక్క హెచ్సిఎఫ్? 60 and 90 యొక్క హెచ్సిఎఫ్ 30. మరి ఇప్పుడు 30 రిమైనింగ్ మిగిలిపోయినటువంటి 150 ఈ రెండింటికి చెయ్యాలి. ఈ విధంగా రాసుకోవాలి. రాసిన తర్వాత ఎన్ని టైమ్స్ పోతుంది? 3 5s are 15. అంటే
చూడండి 35 ఆర్ 150. కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, ఈ ప్లేస్లో ఉండేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 60, 90, 150 విల్ బి ద 30. ఇది షార్ట్ డివిజన్ మెథడ్. మరి లాంగ్ డివిజన్ మెథడ్ మాట్లాడదాం. ఇది లాంగ్ డివిజన్ మెథడ్. షార్ట్ డివిజన్ మెథడ్ మాట్లాడదాం. సేమ్ ప్రొసీజర్. ముందుగా ఈ 60 అండ్ 90 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, 60 అనేది 1 టైం పోతుంది, 90. 60 1s are 60, దట్ విల్ బి 90 - 60 విల్ బి 30. ఇప్పుడు ఇటువైపు డివిజన్ చేయాలమ్మా. 30 అనేది 2 టైమ్స్ పోతుంది, 30 2s are 60 by 0. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మిగిలిందో మనకి అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 30. మరి ఇప్పుడు లాస్ట్లో 150 ఉండిపోయింది. 30 and 150 ఈ విధంగా తీసుకోవాలి. 30 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 150 by 0. సో 35s are 150. కాబట్టి ఇక్కడ 30తో చేసేటప్పుడు 0 వస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 30. ఓకేనా. ఇది లాంగ్ డివిజన్ మెథడ్ అండ్ షార్ట్ డివిజన్ మెథడ్. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాట్లాడదాం. 60, 90, 150 కదమ్మా. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా మాట్లాడదాం చూడండి. 60 ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండమ్మా. 60కి 2 3s are 30s are 2 15s are 3 5s are అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ ఎల్సిఎం కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అలాగే 90 ఈజ్ ఈక్వల్ టు 90 చూడమ్మా. 3తో ఫస్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 2 45s are ఇప్పుడు 3తో 3 1s are 3 5s are 3 5s are అంటే 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. నెక్స్ట్ 150 విల్ బి ఎలా వస్తుంది చూడమ్మా. 2తో 2 7s are 2 5s are అలాగే 3తో 3 2s are 3 5s are 5 5s are ఇప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. హెచ్సిఎఫ్ రాయాలి. ఇంతకుముందు మనం ఎల్సిఎం కూడా మాట్లాడాం. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒకేసారి డిస్కస్ చేద్దాం. దీన్ని చూడండి. ముందుగా ఎల్సిఎం కావాలనుకోండి. దీనికి ఏం చేయాలని చెప్పాను, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ముందుగా అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసియండి అమ్మా. 2 3 5 అంతేగా ఉన్నాయి. 2 3 అండ్ 5. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2కి హైయెస్ట్ పవర్ అంతా 2, అలాగే 3కి హైయెస్ట్ పవర్ అంతా ఇవ్వండి 2, అలాగే 5కి హైయెస్ట్ పవర్ అంతా 2. దట్ ఈస్ ఈక్వల్ టు 2s are 4 ఇంటూ 3 3s are 9 5 5s are 25. ఈజీగా ఎలా మల్టిప్లై చేస్తాము. 25 4s are 100 100 ఇంటూ 9 900. ఇది ఎల్సిఎం. మరి హెచ్సిఎఫ్ ఎలా చేయాలండి, సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏం చేద్దాము అంటే మీరు ఇక్కడ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్సే తీసుకోవాలి. ఎల్సిఎంకి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. కానీ హెచ్సిఎఫ్కి వచ్చేటప్పుడు ఓన్లీ కామన్ ఫ్యాక్టర్సే. 2 చూడండి, ఇందులో ఉంది ఇందులో ఉంది ఇందులో ఉంది, అన్నింటిలో ఉంది కాబట్టి తీసుకోవాలి. పొరపాటున ఇందులో లేదు అనుకుందాం, అప్పుడు 2ని మరి మనం తీసుకోకూడదు. అన్నిట్లో ఉంటేనే తీసుకోవాలి. సో కామన్గా ఉంది కాబట్టి 2 తీసుకోండి. నెక్స్ట్ 3 అన్నిట్లో కామన్గా ఉంది, అది కూడా తీసుకోండి. నెక్స్ట్ 5 అన్నిట్లో కామన్గా ఉంది, అది కూడా తీసుకోండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చేటప్పటికి మనకి స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అంటే తక్కువ ఘాతాలు. 2కి తక్కువ ఘాతం 1, 3కి లీస్ట్ పవర్ 1, 5కి లీస్ట్ పవర్ 1 అంతే. 2 3s are 6 6 5s are 30 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటప్పటికి మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉందమ్మా. ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ద్వారా ఎలా అనేది మనము హెచ్సిఎఫ్ చేద్దామో ఒకసారి చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 60 90 150 బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఎలా చేద్దాము చూడండి జాగ్రత్తగా. వెరీ సింపుల్. ముందుగా ఈ రెండు తీసుకోండి, 60 90. ఏం చేస్తారంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఎంతకి ఏమిటి అంటే ఏ కామా బి అనేవి ఏవైనా 2 రియల్ నెంబర్స్ అనుకుంటే అప్పుడు వీటిని ఎలా డిఫైన్ చేశారు, పాజిటివ్ ఇంటీజర్స్. ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుంటే అప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే మరొక నెంబర్స్ క్యూ అండ్ ఆర్ అనేవి ఇంటీజర్స్గా తీసుకున్నట్లయితే ఇవి మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ అమ్మా, ఇవి మనం తీసుకోవాలి.
అప్పుడు ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్గా రాయొచ్చు. ఇదే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ అనే అతను చెప్పాడు. ఇది ఎలా వచ్చింది అంటే వెరీ సింపుల్ చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 2 5 తీసుకోండి. 2 2s are 4/1. ఇక్కడ 5 అంటే ఏ అమ్మ, ఇక్కడ 2 అంటే బి, ఇక్కడ 2 అంటే ఇది క్యూ ఏంటి రిమైండర్, సారీ కోషియంట్. 1 అంటే రిమైండర్. ఇప్పుడు మనకు భాగాహార సూత్రము డివిజన్ లెమ్మా తెలుసు. ఏంటి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఇందులో విభాజ్యము ఎంతమ్మా 5 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివిజర్, డివిజర్ ఎంతమ్మా 2 అంటే బి ఇంటూ కోషియంట్ భాగఫలం ఎంత క్యూ ప్లస్ శేషము రిమైండర్ ఎంత ఆర్. దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. ఇదే మనకి ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. మరి ఈ డివిజన్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో యూక్లిడ్గా చేసేటప్పుడు ఫస్ట్ ఈ రెండు తీసుకోవాలమ్మా. తీసుకునేటప్పుడు ముందుగా మీకు యూక్లిడ్ రావాలంటే డివిజన్ మెథడ్ వస్తే ఈజీ అయిపోద్దమ్మా. యూక్లిడ్ ఎలా అంటే 60 90 ఈ మెథడ్ మీకు వచ్చు కదా. 60 1s are 60, 30 రిమైనింగ్. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా తీసుకోవాలి, ఇక్కడ 60 తీసుకోవాలి, 30 2s are 60 0. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి గ్రేటర్ నెంబర్ ఏదైతే ఉందో అది ఏమనుకున్నాం కదమ్మా. మన ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ బిక్యూ ప్లస్ ఆర్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంటి చూడండి, ఇక్కడ వరకు తీసుకోండి అమ్మా. ఇలాగ ఈ మెథడ్, ఇది గ్రేటర్ నెంబర్ ఏ, ఇదేమో స్మాల్ నెంబర్ బి, రిమైండర్ సారీ కోషియంట్ క్యూ, రిమైండర్ ఆర్ 30 రాసేయడమే. ఇక్కడ ఏ అంటే ఎంత 90 ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత 60 ఇంటూ క్యూ అంటే ఎంత 1 ప్లస్ రిమైండర్ ఆర్ అంటే ఎంత 30. ఒక స్టెప్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ రావాలమ్మా. సెకండ్ స్టెప్ ఎక్కడ చూస్తామంటే ఇగోండి ఇలా ఈ డివిజన్. ఇందులో గ్రేటర్ నెంబర్ ఏది, ఇది ఏ అవుతుంది. స్మాల్ నెంబర్ ఇదేంటి బి అవుతుంది. ఇదేంటి క్యూ కోషియంట్ అవుతుంది. ఇది రిమైండర్ ఆర్ అవుతుంది. సేమ్ యాజ్ ఏ అంటే 60 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 30 ఇంటూ క్యూ కోషియంట్ 2 ప్లస్ రిమైండర్ ఆర్ 0. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఈ బి ప్లేస్లో ఉండేదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎంతమ్మా 30. ఏంటి 60ది 90ది, మరి 150ది కావాలనుకోండి. ఇప్పుడు 30కి 150కి చేయండి అమ్మా. 30 150 35s are 150 0. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏ, ఇది బి, ఇది క్యూ, ఇది ఆర్. ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ అంటే 150 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 30 ఇంటూ క్యూ అంటే 5 ప్లస్ రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి బి ప్లేస్లో ఏది ఉంది 30 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఇది మనకి లాంగ్ డివిజన్ మెథడ్, షార్ట్ డివిజన్ మెథడ్, అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ 4 మెథడ్స్లో ఇప్పుడు మనం మాట్లాడామమ్మా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది షార్ట్ కట్. సో షార్ట్ కట్ జాగ్రత్తగా వినండి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 420 90 150 దీన్ని అయితే మరలా చేద్దాం. సేమ్ అన్ని మెథడ్లో కూడా చేద్దాం. జాగ్రత్తగా చూడమ్మా, ఒక్కొక్క మెథడ్ మాట్లాడదాం. ఫస్ట్ లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ మాట్లాడేటప్పుడు ముందుగా చిన్నవి రెండు తీసుకుందాం, 90 150. ఓకేనా. ఇప్పుడు 90 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైమే. 90 1s are 90 0. 15 minus 9 will be 60. ఓకేనా. ఇప్పుడు 90 ఇక్కడ రాసుకోవాలి, ఈ విధంగా రాయాలి. 60తో 1 టైం పోతుంది. 60 1s are 60 30 రిమైనింగ్ 0 9 minus 6 will be 30. ఇలా రాయండి. 60 ఇక్కడ రాయండి. 30 2s are 60 అంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంతమ్మా 30. ఇప్పుడు ఈ రెండింటికి 30 వచ్చింది. సో ఈ 30 ప్లస్ మరలా ఈ 420 చేయాలమ్మా.
30 420. ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి అమ్మా 30తో 14 సార్ 14 మూల 42 కదమ్మా 4200. సో 0 వస్తుంది కాబట్టి 30 ఈజ్ ద HCF. ఇది లాంగ్ డివిజన్ మెథడ్. మరి షార్ట్ డివిజన్ మెథడ్ ఎలా మాట్లాడతాం చూడండి. ఏం చేయాలి? 90 ఫస్ట్, తర్వాత 150 ఈ రెండు నెంబర్స్ తీసుకుందాం. 90తో 1 టైం పోతుంది, 90 1s are 90. సబ్ట్రాక్షన్ చేయండి. 0 5లో 9 సబ్ట్రాక్ట్ చేయడం, బారో చేస్తాం. 15 - 9 విల్ బి 6. 60తో దీన్ని 60 1 టైమ్స్ 60 0. 9 - 6 విల్ బి 3. ఇప్పుడు మరలా ఈ 30తో ఈ 16 చేయాలమ్మా. 30 2s are 60. 0 వస్తుంది కాబట్టి HCF 30. ఈ 30కి 420కి చేయాలి. ఇగోండి 30 420. 30తో డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది 14 టైమ్స్. 14 3s are 42 కదమ్మా. 0కి 0 కాబట్టి HCF 30. ఇది మనకి లాంగ్ డివిజన్ మెథడ్ అండ్ షార్ట్ డివిజన్ మెథడ్. ఇప్పుడు దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాట్లాడబోతున్నామమ్మా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా మాట్లాడతామో చూడండి. 420 ఈక్వల్ టు 420 ఎలా రాస్తాం చూడండి. 420 2 2s are 4, తర్వాత 2 1s are 2 0, మరలా 3తో 3 7s are, అలాగే లేదా 2తో అది కూడా క్యాన్సిల్ అవుతుంది. మరలా 2తో 2 35s are, అలాగే 5తో 5 7s are. అంటే ఏంటమ్మా ఇగోండి 2 వచ్చాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ ఒక 3 ఇంటూ 5 ఇంటూ 7. ఓకేనా. నెక్స్ట్ 90 3 2తో ఫస్ట్ 2 45s are, 3తో 3 1s are 3 5s are 3 5s are. అంటే 90 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. నెక్స్ట్ 150 2తో 2 7s are 14 2 5s are, 3తో 3 2s are 6 3 5s are 5 5s are. అంటే 150 విల్ బి 2 ఇంటూ చూడమ్మా 3 ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు మాట్లాడదాం ఇక్కడ. ఓకేనా. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను, ఇక్కడ ఎల్సిఎం కంప్లీట్గా మనం చేయొద్దు. ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఏంటంటే ఉన్నాయి 2 3 5 7 అవే ఉన్నాయి, ఇంకేవి లేవు. 3 5 7. ఎల్సిఎంకి హైయెస్ట్ పవర్స్ రాయమన్నాను. 2కి హైయెస్ట్ పవర్ 2, 3కి హైయెస్ట్ పవర్ 2, 5కి హైయెస్ట్ పవర్ 2, 7కి హైయెస్ట్ పవర్ 1 కాబట్టి 1. ఇప్పుడు అంతా మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం పక్కన పెట్టండి. హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయమని చెప్పానమ్మా, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. ఇందులో కామన్ ఏంటి 2 అన్నిట్లో ఉంది 2 రాయండి. 3 అన్నిట్లో కూడా ఉంది 3 రాయండి. 5 అన్నిట్లో ఉంది రాయండి. 7 ఒక్కదానిలోనే ఉంది, అది కామన్, అన్నిట్లో కామన్ లేదు కాబట్టి రాయకూడదు. ఇప్పుడు హెచ్సిఎఫ్కి ఏం తీసుకోవాలి, లీస్ట్ పవర్స్. లీస్ట్ పవర్స్ అంటే ఇక్కడ 2కి 1 కాబట్టి 1, 3కి 1 1, 5కి 1 లీస్ట్ పవర్స్. 2 3s are 6 6 5s are 30. సో 30 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఇది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు షార్ట్ కట్ చెప్పుకోబోతున్నాం, జాగ్రత్తగా వినాలి. షార్ట్ కట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 420 90 150 షార్ట్ కట్ అమ్మ, జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ముందుగా అన్నిట్లో జీరోలు ఉన్నాయి, మనకు అనవసరం, జీరోలు తీసేయండి. ఇప్పుడు ఇక్కడ 42 9 15 ఉంది. ఇందులో మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏది 9 తీసుకోండి అమ్మ. ఈ 9తో ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి, అవ్వలేదు. అప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్గా రాయండి. 3 ఇంటూ 3. ఓకేనా. ఇప్పుడు ఒక నెంబర్తో క్యాన్సిల్ చేయండి, అవుతుందా లేదా. ఒక 3తో 3 1s are 3 6s are, సారీ 3 1s are 3 4s are క్యాన్సిల్ అవుతుంది. 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 అనేది హెచ్సిఎఫ్గా తీసుకోవాలి. వెంటనే 3తో అయిపోలేదమ్మా, ఇక 0 మనం క్యాన్సిల్ చేస్తాం కదా, 0 తీసుకోవాలి. సో 30 విల్ బి ద హెచ్సిఎఫ్. వెరీ సింపుల్. ఇంకో మెథడ్ కూడా ఉందమ్మా దీనికి. ఏంటంటే అది ఇది ఒకేలా ఉంటాయి చూడండి. ఇప్పుడు 0 క్యాన్సిల్ చేస్తాం కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. 15కి 9కి 6.
ఈ 6తో ఇవేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి, అవ్వటం లేదు. అప్పుడు సేమ్ మరలా దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. 2 × 3. 2తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయా, అవ్వవు, కాబట్టి పనికిరాదు. మరలా 3తో చూడండి, 3 5s are 3 9s are 3 14s are క్యాన్సిల్ అవుతున్నాయి, కాబట్టి 3 అనేది హెచ్సిఎఫ్ వస్తుంది. అలాగే 0 క్యాన్సిల్ చేసాం కాబట్టి 0. సో 30 విల్ బి ద హెచ్సిఎఫ్. మరో క్వశ్చన్ మాట్లాడదాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 12 10 16 and 4 షార్ట్ కట్ ఎలాగో చూడండి. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏదో తీసుకున్నామా, 4. ఇప్పుడు 4తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి ఏంటో చూడండి. 4తో 12 క్యాన్సిల్ అవుతుంది, 16 క్యాన్సిల్ అవుతుంది, కానీ 10 క్యాన్సిల్ అవ్వట్లే. అప్పుడు ఏం చేయాలి, 4కి ఫ్యాక్టర్స్ 2 × 2. ఇప్పుడు ఈ 2తో అన్ని క్యాన్సిల్ అవుతున్నాయా, 2 8s are 2 5s are 2 6s are కాబట్టి హెచ్సిఎఫ్ 2 అయిపోయి అంతే. ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏం చెప్పుకున్నాము, ఇందులో చూడండి దగ్గర ఉన్నటువంటి నెంబర్స్ తీసుకున్నామా, ఈ రెండు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చేయండి, 2. ఈ 2తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి లేదా చూడండి, అవుతున్నాయి, కాబట్టి హెచ్సిఎఫ్ 2. చూసారు ఎంత ఈజీగా ఉందో. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 30 60 to 10 ఈజీ ట్రిక్ చూడండి అమ్మా, ఎలా చేస్తామో. హెచ్సిఎఫ్ ముందుగా అన్నిట్లో 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి అమ్మా. ఇప్పుడు ఇందులో స్మాలెస్ట్ నెంబర్ అంతా 3. 3తో ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి, 3 2s are 6 3 7s are 21 అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి, కాబట్టి హెచ్సిఎఫ్ 3 అవుతుంది. పక్కన జీరోస్ క్యాన్సిల్ చేసాం కాబట్టి పక్కన 0 పెడితే 30 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో ఇది ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా మీరు చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.